ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఓకే, బిఫోర్ స్టార్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వి విల్ గో టు ద ప్రేయర్. సకల శోధలకి కారణభూతులమైన గొప్ప దేవేశయ్య, నీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. కృప కలిగిన గొప్ప దేవుడు నా తండ్రి. ఇదిగో తండ్రి, సమయం ముందు వాక్యం చెప్పడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఈ వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డ జీవితాల్లో గొప్ప ధైర్యాన్ని ఇచ్చి నడిపించమని యేసునామములో ప్రార్థించడానికి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఓకే, ఈరోజు వాక్యం ఏంటంటే, చాలామంది భవిష్యత్తు కోసం చాలా రకాలుగా భయపడుతూ ఉంటారు. ఏంటంటే, రాబోయే దినాల్లో నా భవిష్యత్తు ఏంటి, నా జీవితం ఏంటి, నేను ఇల్లు కట్టుకోగలనా, పెళ్లి చేసుకోగలనా, లేదంటే నా కుటుంబాన్ని పోషించుకోగలనా, నా జీవితంలో మార్పు వస్తుందా, నా భవిష్యత్తు ఉన్నతమైన స్థితిలోకి వెళ్తుందా, ఏంటి నా ఫ్యూచర్ ఏంటి, ఎందుకు పనికి రాకుండానే ఉండిపోతానా, ఎందుకు పనికి రాకుండా నా జీవితం ఎలా ఉండిపోతుందని చాలా రకాలుగా భవిష్యత్తు కోసం ఆలోచించి భయపడేట వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, కీర్తనలు 31వ సంకీర్తన 15వ చరణంలో దేవుడు ఏం చెప్తున్నారో చూద్దాం. నా కాలగతులు నీ వశములోనున్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. నా కాలగతులు నీ వశములో ఉన్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము అంటున్నాడు దేవుడు అని వాక్యం సెలవిస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే, మన యొక్క ప్రతి ఒక్క కాలగతులు అంటే మన భవిష్యత్తు ఎవరి చేతిలో ఉన్నది అంటే దేవుని యొక్క వశాన్ని ఉన్నది. భయపడని అవసరం లేదు. నా భవిష్యత్తు ఏమైపోతుంది, చాలామంది భవిష్యత్తు కోసం ఆలోచించి చివరికి నా ఫ్యూచర్ ఏమైపోతుంది, నేను చదవగలనా, నేను సెటిల్ అవ్వగలనా, నేను చేస్తున్న ఈ పని నా జీవితంలో నాకు ఎందుకన్నా ఉపయోగపడుతుందని. నువ్వు చేస్తున్న పని కాదు, లేదంటే నువ్వు చదువుతున్న చదువు కాదు, నీ ఇప్పుడున్న స్థితిగతులు కాదు, నువ్వు ఉన్న యొక్క లేమి పొజిషన్ కాదు, దేన్ని బట్టి కాదు, కానీ దేవుడి మీద నమ్మకం పెట్టుకుని ముందుకు వెళ్తే ఖచ్చితంగా నీ భవిష్యత్తును తీర్చిదిద్దేది దేవుడే, నీ భవిష్యత్తును ఉన్నతమైన స్థితిలో పెట్టేది దేవుడే. ఎందుకు అంటే దేవుడు ఆలోచనలు వేరే, మన ఆలోచనలు వేరే. అందుకే దేవుడు అన్నాడు, నా ఆలోచనలు మీ ఆలోచనలా ఉండవు, నా పనులు మీ పనుల్లాగా ఉండవు అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు అంటే దేవుని యొక్క ఆలోచనలతో మన ఆలోచనలు పోల్చుకుంటే మన ఆలోచనలు ఎందుకు పనికి రానివి. హల్లెలూయా. ఎవరైతే భవిష్యత్తు కోసం భయపడుతున్నారో, ఎవరైతే భవిష్యత్తులో సెటిల్మెంట్ లేదని చాలామంది భయపడుతున్నారో, ఈరోజు నువ్వెందుకు పనికిరాని స్థితిలో ఉండొచ్చు, కానీ రాబోయే దినాల్లో అనేకులకు ఇచ్చే స్థితిలో దేవుడు నిన్ను పెట్టొచ్చు. అర్థమవుతుందని, ఈరోజు నేను మంచి సాఫ్ట్వేర్ జాబ్లో ఉన్నానని నువ్వు అనుకోవచ్చు, మేబీ దేవుడు నిన్ను సేవకి ఎంచుకోవచ్చు. ఈరోజు నువ్వు పెంట మీద ఉండొచ్చు, కానీ మేబీ రేపటి కాలంలో ఒక పెద్ద బిల్లాలో దేవుడు నిన్ను పెట్టవచ్చు. సో ఏంటంటే, ఎవరి కాలుగతులు కూడా ఎవరి వశాన్ని ఉండవు. నీ భవిష్యత్తు, కాలుగతులు అంటే భవిష్యత్తు, ఫ్యూచర్, నీ ఫ్యూచర్ దేవుని వశాన్ని ఉన్నది. భయపడొద్దు. ఎవరైతే భవిష్యత్తు కోసం భయపడుతున్నారో, ఎవరైతే ఇదిగో నా ఈ చిన్న సంపాదన నా జీవితానికి ఉపయోగపడుతుందా, నా చిన్న సంపాదన నా జీవితంలో నేను సెటిల్ అవ్వగలనా, నా లైఫ్లో సెటిల్ అవ్వగలనా, నా కుటుంబాన్ని పోషించుకోగలనా, నేను ఇల్లు కట్టుకోగలనా, నేను అనుకున్న స్థితిని చూడగలనా అని చాలామంది భయపడుతూ ఉంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, మన కాళ్ళగతులు దేవుని యొక్క వశాన్ని ఉన్నాయి. ఎవరు కూడా భయపడని అవసరం లేదు. ఈరోజు నువ్వు చిన్న పొజిషన్లో ఉన్నాను, నీ బ్రతికి ఇలాగే ఉండిపోతుంది అనుకోవచ్చు. దేవుడికి నిన్ను ఎలా మార్చాలనుకుంటున్నాడు, ఎలా నిలబెట్టాలనుకుంటున్నాడో దేవునికి తప్ప ఎవరికీ తెలియదు. చివరికి మనకి కూడా తెలియదండి, దేవుడు నిలబెట్టేంత వరకు కూడా. అందుకనే నీకున్న, ఎందుకు అంటే చాలామంది ఇప్పుడున్న స్థితిగతులను బట్టి నా ఫ్యూచర్ సెటిల్ అవ్వదేమో అని చాలామంది సూసైడ్ అటెంప్ట్లు చేసుకుంటున్నారు, చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. చాలామంది ఏంటంటే నా బ్రతుకు మారదు అనుకుని అదేవిధంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళ స్థితిగతులు ఎలాగే ఉండిపోతాయని చిదిగిపోయిన కుటుంబాలు కూడా ఉన్నాయి. ఇంకా మా జీవితాలు మారవు అని నలిగిపోయిన కుటుంబాలు ఉన్నాయి. నువ్వేం నలిగిపోయిన స్థితిలో ఉంటున్నావు? ఎవరైతే బాగా థింక్ చేస్తున్నారో, బాగా ఓవర్ థింకింగ్ చేస్తారు, నైట్ నిద్రలేని రాత్రులు గడుపుతూ, అమ్మో నా బ్రతుకు ఏమైపోతుందో, నా జీవితం ఏమైపోతుందో, అసలు నేను సెటిల్ అవ్వగలనా, ఈ అప్పు నేను తీర్చగలనా, నాకంటూ ఒక భవిష్యత్తు ఉంటుందా, నాకంటూ సమాజంలోకి విలువ ఉంటుందా. దీంట్లో ఎక్కువ యంగ్స్టర్స్ ఎక్కువగా ఉంటారు. యవనస్తులు బాగా ఆలోచిస్తారు ఏంటంటే, అమ్మో నా చదువు ఇన్ని సంవత్సరాలు అయింది అని. కొంతమంది అయితే నాకు చదువే లేదు, నేను ఎందుకు ఉపయోగపడతాను, అసలు నేను చేయగలనా, నేను ఏదైనా సాధించగలనా అని కొంతమంది చదివి బాధపడతారు. కొంతమంది జాబ్ చేస్తూ కూడా ఈ జాబ్ నాకు సరిపోతుందా, ఈ జాబ్లో నేను పర్మనెంట్ ఉండగలనా అని కొంతమంది. ఇలాగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక టెన్షన్స్ ఉంటానే ఉంటున్నాయి, ఏదో ఒక భయం ఉంటానే ఉంటుంది. భవిష్యత్తు కోసం, ఫ్యూచర్ కోసం ఆలోచించి చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ అంటున్నారు, నీ ఫ్యూచర్ నీ చేతిలో లేదు,
నీ భవిష్యత్తు నీ చేతిలో లేదు, నీ భవిష్యత్తు దేవుడి వశాన్ని ఉన్నది. భయపడద్దు. హల్లెలూయా. ఎందుకంటే మన భవిష్యత్తు మన చేతిలో ఉంటే ఏదో ఒక రకంగా నాశనం చేసుకుంటాం. ఏం చేయాలో తెలియక, ఏ టైంలో ఎలా చేయాలో తెలియక, ఏ సమయంలో ఎవరిని ఆశ్రయించాలో తెలియక ఖచ్చితంగా మన భవిష్యత్తు మనం నాశనం చేసుకుంటాం. కానీ నాశనం అవ్వకుండా మన భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దాలో, మన భవిష్యత్తుని ఎలా నిలబెట్టాలో, ఎవరిని ఏ సమయంలో బయటకు రప్పించాలో, ఎవరిని ఏ సమయంలో ఘనతతో నిలబెట్టాలో సమస్తము దేవునికి తెలుసు. హల్లెలూయా. దేవునికి తెలుసు. దేవుడే మన భవిష్యత్తును నిలబెట్టేవాడుగా ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఎందుకు అంటే పేతురు ఒక చేపలు పట్టేవాడు. పేతురు అనుకున్నాడు నా భవిష్యత్తు అంతా కూడా చేపలు పట్టడమే, చేపలు పట్టి చేపలు అమ్ముకోవడమే అని. కానీ పేతురికి తెలియకుండానే పేతురు అనేక మంది ఆత్మలను రక్షించేవాడుగా పేతురుని దేవుడు నిలబెట్టాడు. ఒక గొప్ప దైవజనుడిగా పేతురుని నిలబెట్టాడు. నిజంగా వీధుల్లో చేపలు అమ్ముకునేవాడేమో, వీధుల్లో కూడా ఆ చేపలు ఇచ్చి నిజంగా డబ్బులు తీసుకుని తన కుటుంబాన్ని పోషించుకునే స్థితి పేతురుది. వలలు పట్టడం, నైట్ అంతా వెళ్ళి వలలు వేయటం పేతురు పొజిషన్, పేతురు స్థితిగతి. కానీ పేతుర్ని దేవుడు ఎలా పెట్టాడంటే మనుషులు పట్టే జాలర్ల కింద దేవుడు మార్చాడు. హల్లెలూయా. అంటే పేతురు భవిష్యత్తు ఎవరిని బట్టి మారింది? పేతుర్ని బట్టి మారిందా, దేవుని బట్టి మారిందా? 100% దేవుని బట్టే మారదు. ఈరోజు నీ భవిష్యత్తు బాగుండకపోవచ్చు, నీ స్థితి బాగుండకపోవచ్చు, ఈరోజు నీ చిన్న పొజిషనే. కానీ దేవుడు అంటున్నాడు నీ భవిష్యత్తు దేవుని యొక్క వశములో ఉన్నది. ఖచ్చితంగా నీ భవిష్యత్తును దేవుడు నిలబెట్టేవాడుగా ఉన్నాడు. చూడండి పేతురు రాసినట్టు అపోస్తుల కార్యాలు 5:15 చూద్దామమ్మా. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోకి తెచ్చి వారిలో ఎవని మీదైనను అతని నీడైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారి నుంచిని. అంటే పేతురు నీడ పడితే చాలు, పేతురు వస్తుండగా అతను నీడ పడినా చాలు, మేము స్వస్థపడతామని అనేక మంది రోగులను రోడ్డు మీద పెట్టారు వాళ్ళు. అంటే దాని అర్థం ఏంటి? ఎందుకు పనికి రాని వలలు వేసుకుని చేపలు అమ్ముకుంటమే నా యొక్క పొజిషన్ ఇదే, నా స్థితి ఇదే అని అనుకున్నాడు. కానీ పేతురు భవిష్యత్తుని దేవుడు మార్చేశాడు. హల్లెలూయా. ఎలా మార్చాడంటే అనేక మంది పేతురు కోసం ఎదురు చూచేటట్లుగా, పేతురు చేపల కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. ఏ చేప పడుతుందా, ఏ మంచి చేప పడుతుంది, ఏ మంచి చేప పడితే ఈరోజు మా కుటుంబం సెటిల్ అయిపోయినట్టే, ఈరోజు నా కుటుంబాన్ని పోషించుకున్నట్టే అని ఎదురు చూసినటువంటి పేతురు కోసము నిజంగా గొప్ప భవిష్యత్తును దేవుడు దాచుంచాడు. పేతురు కోసమే ఎదురు చూచేటట్లుగా పేతురు భవిష్యత్తును దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. అంటే ప్రతి ఒక్కరి భవిష్యత్తుని కూడా తీర్చిదిద్దేవాడు దేవుడే. ఈరోజు నీ భవిష్యత్తు బాగుండకపోవచ్చు, అంటే ఈరోజు నీ స్థితి బాగుండకపోవచ్చు, కానీ నీ భవిష్యత్తు మాత్రము నిజంగా చాలా అద్భుతముగా దేవుడు మారుస్తాడు. దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నట్లయితే చాలామంది నా భవిష్యత్తు ఏమైపోతుందో, నా స్థితి ఏమైపోతుందో అని అనుకుంటున్నారు. కానీ ఏంటంటే నీ స్థితి నువ్వు అనుకునే స్థితిలో ఉండదు. నువ్వు దేవుడిని నమ్ముకున్నట్లయితే దేవుడు అనుకునే స్థితిలో నీ భవిష్యత్తును దేవుడు నిలబెట్టబోతున్నాడు. అనుకోవచ్చు ఈరోజు నాకేమీ లేదు, నాకే ఆశీర్వాదం లేదు, నన్ను నేనే పోషించుకోలేని స్థితిలో నేనున్నాను, నాకు నేనే సరి చెప్పుకోలేని స్థితిలో నేనున్నాను, సర్ది చెప్పుకోలేని స్థితిలో నేనున్నాను, నేను ఇంకా వేరే వాళ్ళని ఎలా పోషించగలను, వేరే వాళ్ళని నేను ఎలా పెట్టగలను. కానీ చూడండి కుష్ఠరోగులు మనం చూసినట్లయితే షోమ్రోను పట్టణంలో అడుక్కునేటట్లుగా, షోమ్రోను పట్టణంలో గేటు దగ్గర అడుక్కుంటూ ఉండేవారు వాళ్ళు. అంటే బయటకు వెళ్ళేటోళ్ళు, లోపలికి వెళ్ళేటోళ్ళు వాళ్ళు ఏదైనా పెడితే తినటం, ఏదైనా డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో వారిని పోషించుకోవడం తప్ప నిజంగా వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళంతటి వాళ్ళు పోషించుకునే స్థితి ఎప్పుడుగా ఎదుటి వారి మీద ఆధారపడి పోషించుకునేదే. కానీ ఒకనొక టైంలో షోమ్రోను పట్టణంలో ఏమొచ్చేస్తుందండి, కరువు వచ్చేసింది. ఆ కుష్ఠరోగులకి ఫుడ్ దొరకలే. మనం ఇక్కడ ఎదురు చూసినా సరే మనకు ఫుడ్ దొరకదు. ఎందుకంటే షోమ్రోను పట్టణంలోనే ఎక్కడ కరువు ఉంది. సో వాళ్ళే కరువుతూ ఉన్నప్పుడు మనల్ని ఏం పోషిస్తారు, మనల్ని ఏం నిలబెడతారు, పద ఆ పక్కన ఉన్న ప్రాంతంలోకి మనకి ఫుడ్ దొరుకుతుంది అని వెళ్ళిపోయినప్పుడు నిజంగా వారి కొరకు దేవుడు అన్నిటినీ ఏర్పాటు చేశాడు. ఆ వెండి బంగారములు వీరి సొత్తుగా మార్చబడింది. నిజంగా వెంటనే వాళ్ళు ఏమనుకున్నారంటే మనమే తీసేసుకుని మనమే సంపాదించుకుందాం అనుకోలే. వాళ్ళు ఏమనుకున్నారంటే అరే మనం మొన్నటి వరకు కూడా అడుక్కున్న ఆ షోమ్రోను పట్టణం కరువుతో ఉన్నది కదా, ఆ రాజుకి వెళ్ళి చెప్దాం, ఆ రాజు కూడా ఈ ప్రాంతం అంతటికి కరువుతో ఉన్న ప్రాంతాన్ని అంతటికి కూడా అక్కడి నుంచి తెచ్చి ఎంతో కొంత నిజంగా ఈ కరువుతో ఉన్న వాళ్ళందరికీ కూడా పంచిపెడతారని ఆ రాజుకు చెప్తే అప్పుడు రాజు అందరినీ కూడా పంపించి అక్కడ ఉన్నటువంటి వెండి బంగారంలన్నీ తెచ్చుకుని నిజంగా షోమ్రోను పట్టణాన్ని పోషించుకునే స్థితిలో నిజంగా అక్కడ దొరికిన అన్ని పదార్థాలు కూడా తెచ్చుకుని షోమ్రోను పట్టణాన్ని
పోషించుకున్నాడు. అంటే ఇక్కడ రాజు పోషించుకోలేదు. ఎవరి ద్వారా పోషించబడిందంటే షోమ్రోను పట్టణం కరువు టైంలో కుష్ఠరోగుల ద్వారా. నిజంగా కుష్ఠరోగంతో ఉన్నవాళ్ళు ఏ పని చేయలేరు. వారిని వారు కూడా పోషించుకోలేని స్థితి. వారంతటా వారే పని చేసుకుని వారిని పోషించుకోలేని స్థితి. కానీ అనేకుల్ని పోషించే స్థితిలో దేవుడు పెట్టలేదా? వాళ్ళ భవిష్యత్తుని చూడండి దేవుడు ఎలా పెట్టాడు. ఈరోజు నీకేమీ లేదనుకోవద్దు, కాళ్ళు లేవనుకోవద్దు, చేతులు లేవనుకోవద్దు, కళ్ళు లేవనుకోవద్దు. మేబీ నీ ద్వారానే అనేకులు పోషించే స్థితిలో నీ భవిష్యత్తును దేవుడు పెడతాడు. హల్లెలూయా. అందుకని ఏంటంటే భవిష్యత్తు కోసం ఎవరు భయపడద్దు. నువ్వు దేవుడిని ఖచ్చితంగా నమ్మినట్లయితే, నువ్వు ఖచ్చితంగా దేవుడి మీద ఆధారపడినట్లయితే నీ భవిష్యత్తుని అనేకులకి ఆధారముగా దేవుడు పెడతాడు. నీ భవిష్యత్తులో నిజంగా దేవుడి నామాన్ని మహిమపరిచేటట్లుగానే ఉంటుంది, కానీ దేవుడి నామానికి అవహేళన తెచ్చేటట్లుగా నీ భవిష్యత్తు ఉండదు. నీ భవిష్యత్తు కోసం ఎవరైతే భవిష్యత్తు కోసం భయపడుతున్నారో, ఎవరైతే నా ఫ్యూచర్ ఏమైపోతుందో, నా భవిష్యత్తు ఏమైపోతుందో అని భయపడుతున్నారో, దేవుడు అంటున్నాడు నీ భవిష్యత్తు దేవుడి హస్తంలో ఉన్నది. నీ కాలగతులు దేవుని వశంలో ఉన్నవి. కాబట్టి ఎప్పుడు కూడా నీ భవిష్యత్తు కోసం భయపడి టెన్షన్ పెట్టుకుని నిద్రలేని రాత్రులు గడపొద్దని దేవుడు మాట్లాడుతున్నారని. హల్లెలూయా. యెషయా ప్రవచన గ్రంథము 51:7 చూడండి. నీతిని అనుసరించు వారులారా నా మాట వినండి, నా బోధను హృదయం నందు ఉంచుకునే జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టి నిందలకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకూడి. నిజంగా ఈ లోకంలో చాలామంది నిన్ను మాట్లాడచ్చు, నువ్వెందుకు పనికిరానివుడువరా, నీ స్థితి ఎందుకు పనికిరానిదిరా, నువ్వెవరికి కూడా అందరినీ అడుక్కుని ఎవరి మీద అయినా సరే నువ్వు ఆధారపడే బతికే, కానీ నీ మీద ఆధారపడి తినేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే నీ తినటానికి నువ్వు తినటానికి నీకు గతి లేదు అని చాలామంది మాట్లాడతారు. ఈరోజు ఎప్పుడు కూడా నువ్వు ఎదుటివారి మీద ఆధారపడమే, నీ బతుకు ఎప్పుడు కూడా ఆధారపడే బ్రతుకే. అంతేగాని నువ్వు పెట్టే స్థితిలో ఉండవు, నీ స్థితి బాగోదు అని ఎంతోమంది నిన్ను దూషించి ఉండొచ్చు, ఎంతోమంది నిన్ను నిందించి ఉండొచ్చు, ఎంతోమంది నిన్ను హేళన చేయొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు భయపడొద్దు. వారు పెట్టే నిందలకు కానీ వారు మాట్లాడే దూషణ మాటలకు కానీ భయపడొద్దు. ఎందుకంటే వారందరినీ పోషించే స్థితి, గొప్ప భవిష్యత్తును నేను నీకు కలుగజేయబోతున్నాను దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నిజంగా ఈరోజు నువ్వు ఒకరి మీద ఆధారపడి తినొచ్చు, ఈరోజు ఒకరి ఇంట్లో నువ్వు తినొచ్చు, ఈరోజు ఒకరి ముందర చేయి చాపి నువ్వు అడుక్కుని తినొచ్చు, నువ్వు అనేకుల మీద ఆధారపడి నువ్వు తినొచ్చు. కానీ నీ భవిష్యత్తు మాత్రం దేవుడు ఉన్నతంగా నిలబెడతాడు. నా మాట వినువారులారా, నిజముగా నా మాట వింటే, నిజంగా నా వాక్యాన్ని నువ్వు అంగీకరిస్తే, ఎవరి వాక్యానంట? దేవుని యొక్క వాక్యాన్ని. మనమందరం కూడా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించేవారుగా ఉంటే, ఈరోజు నువ్వెవరిని అడుక్కుని తిన్నా, ఈరోజు నువ్వెవరి మీద ఆధారపడి తిన్నా, ఈరోజు ఎవరిని అడుక్కుని నీ చేతులు అడుక్కునే స్థితిలో ఉండొచ్చు, ఒకరిని అడుక్కునే నువ్వు తినొచ్చు, ఒకరి మీద ఆధారపడి నువ్వు బ్రతకొచ్చు. కానీ రాబోయే దినాల్లో మాత్రం అనేకులకు పెట్టే స్థితిలో నీ భవిష్యత్తును దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. నా భవిష్యత్తు ఏమైపోతుందని అనుకోవద్దు, నాకేమీ లేదని అనుకోవద్దు, లేదా నా కాళ్ళు పనిచేయట్లేదు, నా చేతులు పనిచేయట్లేదు, నా కళ్ళు పనిచేయట్లేదు అన్న కుష్ఠరోగులకి ఏముంది? ఆ కుష్ఠరోగుల్ని దేవుడు వాడుకున్నాడు షోమ్రోను పట్టణాన్ని పోషించటానికి. అదే విధంగా మేబీ అనేకులకు పోషించే స్థాయిలో దేవుడు నిన్ను పెట్టచ్చు. నీకున్న లోపమే నీకు ఆశీర్వాదం, నీకున్న లోపమే ఆశీర్వాదం. ఈరోజు ఎందుకు పనికిరాని స్థితిలో నువ్వు ఉండొచ్చు, కానీ దేవుడిని నమ్ముకోవడం మానేయద్దు. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు అంగీకరించు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు నువ్వు భయపడొద్దు, నేను ఉన్నానంటున్నాడు దేవుడు. భయపడొద్దు, నేనున్నాను, నేను నీకు తోడుకున్నానని దేవుడు చెప్తున్నారు. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 1:8 చూడండి తల్లి. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైనా. దేవుడు మనల్ని విడిపించుటకు దేవుడు మనకు తోడైనాడట. ఈరోజు ఏ అవమానాలు గుండా వెళ్తున్నావు, ఏ దూషణ మాటలు గుండా వెళ్తున్నావో, పెట్టే నిన్ను చాలామంది మాట్లాడుతూ ఉండొచ్చు, లేదంటే ఎవరైనా నీకు సహాయం చేసే చాలామంది మాట్లాడుతూ ఉండొచ్చు. నీ ఆపదలో నిన్ను ఆదుకున్న వాళ్ళే చాలామంది నిన్ను దూషించి ఉండొచ్చు. కానీ వారి మాటలకు నువ్వు భయపడొద్దు, నిన్ను విడిపించడానికి నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మనల్ని విడిపించడానికి దేవుడు మనకు తోడై ఉన్నాడు. నువ్వు ఒకే బంధకంలో ఉండిపోతామని భయపడొద్దు. నా పరిస్థితి ఇంకా జీవితాంతం నేను ఇలాగే ఉండాలేమో, జీవితాంతం ఏ పని లేకుండానే బ్రతకాలేమో, జీవితాంతం ఈ చిన్న శాలరీతోనే నేను బ్రతకాలేమో, జీవితాంతం ఈ కాళ్ళు లేకుండా నేను బ్రతకాలేమో, జీవితాంతం ఈ కళ్ళు లేకుండానే బ్రతకాలేమో, జీవితాంతం నేను అడుక్కుని తింటమే నా బ్రతుకేమో, జీవితాంతం ఎదుటివారి మీద ఆధారపడి బ్రతుకుతమే నా బ్రతుకేమో, లేదా జీవితాంతం కూడా నేను ఎప్పుడు ఎవరికి పెట్టే స్థితిలో ఉండనేమో, నాకు నేను సంపాదించుకోలేనేమో, నాకు జాబ్ రాదేమో, నా స్థితి మారదేమో, నా బ్రతుకు మారదేమో అని అనుకోవద్దు. దేవుడు అంటున్నాడు నేను నీకు తోడై ఉన్నాను, నీ స్థితిగతులు నేను మారుస్తానని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఎవరికి భయపడొద్దు. నువ్వే బంధకాల్లో ఉన్నావో వాటన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని అందరినీ కూడా విడిపించబోతున్నాడు. హల్లెలూయా.
ప్రతి ఒక్క బంధకం నుంచి విడిపించి దేవుడు గొప్ప స్థాయిలో దేవుడు మనల్ని పెడతాడు. ఎందుకు అంటే చూడండి, సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 16 వచనం నుంచి మనం చూసినట్లయితే చదవండి ఒకసారి. యెషయా కుమారుడు సమూయేలు ఎదుట పిలవగా సమూయేలు యెహోవా మీరు కోరుకొనలేదని చెప్పి నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాని అడగగా అతడు ఇక్కడ లేడు, కడసాలలో ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పారు. ఇక్కడ చూడండి, ఇక్కడ యెషయాకి 8 మంది పిల్లలు. అయితే సమూయేలుకి దేవుడు చెప్పారు, వెళ్ళి అక్కడ ఒక కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడు నువ్వు అభిషేకించు అని. ఆ కుమారుడు నాకు కావాలి, అతను నువ్వు అభిషేకించు, అతను నా సేవకుడి కింద నేను వాడుకుంటాను అని. అయితే వెళ్ళినాక యెషయా 7 కుమారులను చూపించాడు. చూపిస్తే 7 కూడా చాలా బలంగా ఉన్నారు, చాలా ధైర్యంగా ఉన్నారు, చాలా ఉన్నతమైనటువంటి బాడీతో ఉన్నారు. అక్కడ సమూయేలు కూడా పొరపడ్డాడు. వీళ్ళందరినీ చూసి ఇందులో ఎవరన్నా నీ వ్యక్తిని దేవుడు ఎంచుకున్నాడేమో అని వెళ్ళినంటే దేవుడు వాళ్ళు కాదు, వాళ్ళే ఎవరు కాదు అని దేవుడు చెప్తున్నారు. అంటే సమూయేలు కూడా పొరపాటు పడ్డాడు. అప్పుడు ఇంకా నీకు ఎవరైనా కుమారులు ఉన్నారంటే అప్పుడు యెషయా అన్నాడు, ఉన్నాలే, గొర్రెలు గొర్రెలు కాసుకుంటాడు, అది పెద్ద అవసరం ఏం లేదు, మీరు సరిగ్గా గమనించండి, దేవుడిని అడగండి, వీరిలో ఎవరో ఒకరు అయ్యి ఉంటారు, మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు, వీరిలో ఎవరంటే మీరు ఎవరు కాదు, నేను అది అనుకున్నాను, కానీ దేవుడు వీరు కాదని చెప్తున్నాడు అంటే గొర్రెలు కాపరి అంటే అతను రప్పించిన. తెర చూస్తే దావీదు ఎందుకు పనికిరాని వాడుగా ఉన్నాడు. నిజంగా దావీదు కూడా అదే అనుకుని ఉంటాడు, నా భవిష్యత్తు ఎప్పుడు కూడా మా అన్నయ్యోళ్ళు అయితే యుద్ధం చేయడానికి యుద్ధ వీరులు, నాదైతే మాత్రము కేవలము గొర్రెలు కాచుకొని ఈ గొర్రెలకి కాపలాగా ఉండటమే నా పని, నా స్థితి అనుకున్నాడు. అయినా కూడా దేవుడిని విడిచిపెట్టలే, అయినా కూడా దేవుడి మీద నమ్మకం విడిచిపెట్టలే. ఏమో దేవుడు కూడా నా భవిష్యత్తును మారుస్తాడేమో, మా అన్నయ్యోళ్ళని పెట్టినట్టే నన్ను కూడా దేవుడు పెడతాడేమో, మా అన్నయ్యోళ్ళని యుద్ధంలో వాడుకున్నట్టే దేవుడు కూడా నన్ను వాడుకుంటాడేమో అని అనుకున్నాను. కానీ గొలియాతు ఎదురు పడినప్పుడు అన్నయ్యోళ్ళు అందరూ చదివిలు పడిపోయారు, కానీ దేవుడు దావీదును వాడుకున్నాడు. అంటే పై రూపము చూసి భయపడద్దు. నీ పై రూపాన్ని చూసుకొని ఈరోజు నువ్వేమీ లేని స్థితిలో ఉండొచ్చు, లేకపోతే ఎవరు సపోర్ట్ నీకు ఉండకపోవచ్చు. ఎప్పుడు కూడా నువ్వు అనుకుంటూ ఉంటావు ఎవరి ద్వారా దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఒక బీదవాడికి ఎప్పుడు ఒక ధనవంతుడి ద్వారా సహాయం అందాలని రూల్ ఏమి లేదు. ఒక అనారోగ్యంతో ఉన్నవాడు ఆరోగ్యంగా ఉన్నవాడితోనే సహాయం అందాలని రూల్ ఏమి లేదు. దేవుడు ఎలాగైనా సహాయం చేయగలడు. ఆకాశం నుంచి మన్నాను కురిపించి ఇజ్రాయేల్ జనాంగాన్ని పోషించిన దేవుడు ఎవరినైనా దేవుడు ఎంచుకోవచ్చు. కాబట్టి ఎప్పుడు ధనం లేనివాడికి సహాయం చేస్తారని ధనవంతులు వెనకాల మనం పరిగెట్టిన అవసరం లేదు. బాగుగా ఉన్నవాళ్ళు బాగుగా లేని వారిని బాగు చేస్తారనే మనం అనుకోవద్దు. దేవుడు మన భవిష్యత్తును మార్చాలి అంటే ఏ విధంగానే దేవుడు భవిష్యత్తును మారుస్తాడు. అందుకనే ఎక్కడి నుంచి వస్తుందో సహాయం అని నువ్వు ఎదురు చూడడం మానేసి నా దేవుడు ఎక్కడి నుంచి అయినా సరే సహాయం చేయగలడు అని అనుకుంటే ఖచ్చితంగా మన భవిష్యత్తును దేవుడు మారుస్తాడు. తన అన్నయ్యోళ్ళు యుద్ధ వీరులు అనుకున్నాడు, దావీదు అనుకోలే. కానీ యుద్ధ వీరునిగా అన్నయ్యోళ్ళు పెట్టలే, దావీదునే పెట్టాడు దేవుడు. అందుకని రాజుగా మార్చాడు, తర్వాత చక్రవర్తిగా మార్చాడు దేవుడు. కాబట్టి ఏంటంటే ఈరోజు నీ భవిష్యత్తు చిన్నగా ఉండొచ్చు, నీ పరిస్థితిని చిన్నగా ఉండొచ్చు, కానీ రాబోయే దినాల్లో నీ భవిష్యత్తు మాత్రం అనేకుల మధ్యలో ఘనముగా దేవుడు నిలబెడతాడు. ఎవరైతే భవిష్యత్తు కోసం భయపడుతున్నారో, ఎవరైతే నా భవిష్యత్తు ఏమైపోతుందని భయపడుతున్నారో దేవుడు అంటున్నాడు, భయపడకు, ఇప్పుడున్న స్థితిగతుల నుంచి విడుదల కలిగించి నేను నీకు తోడైన నీ భవిష్యత్తును గొప్ప స్థితిలో నేను పెడతానని దేవుడు మాట్లాడుతున్నాడు. లూకా సువార్త 12:7 అబ్బా, అనేకమైన పిచ్చుకుల్నే పోషిస్తున్నాను నేను, అనేకమైన పక్షుల్ని పోషిస్తున్నాను నేను, అనేకమైన జంతువుల్ని పోషిస్తున్నాను నేను. వాటికన్నా మీరు శ్రేష్టమైన వారు కాదా? మనమందరము కూడా దేవుని యొక్క రూపి అయ్యాం, ఆ యొక్క పరిశుద్ధి యొక్క రూపి అయ్యాం, ఆయన యొక్క పోలిక అయ్యాం. పిచ్చుకులను పోషించిన దేవుడు, పక్షులను పోషించిన దేవుడు, జంతువులు పోషించిన దేవుడు మనల్ని పోషించిన మన తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడి ఉన్నాయంట. ఒక్క వెంట్రుక రాలాలన్నా సరే దేవుడు ఆజ్ఞ లేకుండా రాలదు. కాబట్టి నీ భవిష్యత్తు ఎవరో నాశనం చేస్తారనో, నీ భవిష్యత్తు ఎవరి వల్లనో పాడైపోతుందనో, నీ భవిష్యత్తు ఎవరో వచ్చి ఆపేస్తారనో, ఎవరో వచ్చి నీ స్థితిని మార్చేస్తారనో అనుకోవద్దు. నీ భవిష్యత్తును దేవుడు మాత్రమే మార్చగలడు. నీ భవిష్యత్తు ఏదో అయిపోతుంది, నిజంగా పనికిరాందుగా ఉండిపోతుంది ఏమని భయపడద్దు. ఏమైపోతుంది నా భవిష్యత్తులో నా స్థితి ఏంటి?
లైఫ్లో ఫ్యూచర్లో నేను సెటిల్ అవ్వగలనా లేనా, ఫ్యూచర్లో నా సెటిల్మెంట్ ఉంటుందా లేదా, ఫ్యూచర్లో నేను ఇల్లు కట్టుకోగలనా లేదా, భవిష్యత్తులో నేను అనుకున్న స్థితిగతుల్ని చూడగలనా లేదా, లేదంటే ఇంతకు ముందర ఆధారపడిన వాళ్ళే మళ్ళీ నేను వెతుక్కుంటా వెళ్ళాలా, ఇంతకు ముందర అడుక్కున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ నేను అడుక్కోవాలా? నో, అడుక్కోనివ్వడు దేవుడు. నువ్వు దేవుడి మీద ఆధారపడితే, ఎక్కడైతే అడుక్కున్నావో, ఎక్కడైతే ఎవరి మీద అయితే ఆధారపడి బ్రతుకుతున్నావో వాళ్ళందరి మధ్యలో దేవుడు నిన్ను నిలబెడతాడు, దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా నీ భవిష్యత్తును పాడు చేసేవాడు కాదు. నీ భవిష్యత్తుని పాడు చేసేది ఈ లోకం, నీ భవిష్యత్తును నిలబెట్టేది దేవుడు. అందుకనే నీ భవిష్యత్తు గురించి ఎవరైనా సరే ఈరోజు భవిష్యత్తు కోసం భయపడితే దేవుడు అంటున్నాడు, నీ కాలగతులు దేవుడి వశంలో ఉన్నాయి, మనుషుల చేతిలో లేదు. ఈ మనుషుని చూసి ఆ మనుషుని చూసి అమ్మో వీళ్ళకి లోబడి ఉండకపోతే మన జీవితం పాడైపోతుందేమో, వీళ్ళకి నేను పట్టుబడి ఉండకపోతే నా భవిష్యత్తు నిలబడదేమో, వీళ్ళ మాట వినకపోతే నా భవిష్యత్తు పాడైపోతుందేమో అని అనుకోని అవసరం లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు అంటే నీ భవిష్యత్తు దేవుని వశాన్ని ఉన్నది, దేవుడు నిలబెట్టుకుంటాడు. ఏ మనిషిలో వచ్చి నీ భవిష్యత్తును పాడు చేసే అధికారం లేదు. ఏ మనుషులు వచ్చి నీ భవిష్యత్తును నిలబెట్టే అధికారం కూడా మనుషులకు లేదు. నీ భవిష్యత్తును నిలబెట్టే అధికారమైన శక్తినైనా ఏదైనా దేవుడికి మాత్రమే ఉన్నది. నీ భవిష్యత్తు కోసం నువ్వు భయపడొద్దు. నీ భవిష్యత్తును ఉన్నతమైన స్థితిలో దేవుడు పెట్టబోతున్నాడు. అంతేకాదు జకర్యా గ్రంథం 8:15 వచనంలో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు, చదవండమ్మా. ఈ కాలమున యెరూషలేమునకు యూదా వారికి నీకు కూడా, యూదా వారికి యెరూషలేమునికే కాదు నీకు నాకు కూడా మేలు చేయను ఉద్దేశించున్నాడంట దేవుడు. హల్లెలూయా. ఇంకా చదువునాను. కనుక భయపడకుడి. ఇక్కడ అందుకే దేవుడు అంటున్నాడు, మీరు చెయ్యవలసిన కార్యము నువ్వు భయపడొద్దు. ఇక్కడ చాలామంది ఏంటంటే అమ్మో నేను ఈ స్థితిలో ఉన్నానంటే అవమానపరుస్తారేమో అని. లేదు, నా భవిష్యత్తు చాలా బాగుంది, నా స్థితి చాలా బాగుంది, భవిష్యత్తులో ఇంకా నేను చాలా సంపాదించేస్తాను అని అబద్ధాలు ఆడుతూ ఉంటారు. దేవుడు అన్నాడు, అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు. నీ స్థితి ఏంటో పొరుగువాడికి వివరించు. నేను ఇంతే సంపాదించుకుంటున్నానని చెప్పు, నా స్థితి ఇంతేనే చెప్పు, నా చదువు ఇంతేనే చెప్పు, నా బ్రతుకు ఇంతేనే చెప్పు, నేను ఇక్కడ కొండలు తోముకుంటున్నాననే చెప్పు, నేను ఇక్కడ మండలు తోముకుంటున్నాననే చెప్పు, నేను ఇక్కడ ఇల్లు ఉడ్చుకుంటున్నాననే చెప్పు, నేను ఇక్కడ చిన్న పనే చేసుకుంటున్నాననే చెప్పు, ఏం పర్వాలేదు. ఎందుకంటే రాబోయే దినాల్లో దేవుడు అంటున్నాడు, నీకు మేలు చేయాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడంట. నీకు మేలు చేయాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరో హేళన చేస్తారని, ఎవరో అవమానపరుస్తారని అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు నీ స్థితి ఏంటో సిగ్గుపడకుండా చెప్పు. రాబోయే దినాల్లో నీ భవిష్యత్తులో గొప్ప మేలులతో దేవుడు నీ భవిష్యత్తులో ఆయన ఉంటాడు. ఆయన మహిమ ఉంటుంది, ఆయన కార్యాలు నీ భవిష్యత్తులో ఉంటాయి. ఎందుకంటే నీ కాలగతులు మనుషుల వశాన్ని లేవు, దేవుడి వశాన్ని ఉన్నాయి. అమ్మో వీళ్ళకి లోబడకపోతే నా జాబ్ తీసేస్తారేమో, వీళ్ళకి లోబడకపోతే నిజంగా ఇప్పటికిప్పుడు అప్పు కట్టేయమంటారేమో, వీళ్ళకి లోబడకపోతే నన్ను ఇల్లు కట్టుకోలేనేమో, వీళ్ళకి లోబడకపోతే నా భవిష్యత్తు ఏమైపోతుందని భయపడిన అవసరం లేదు. నువ్వు దేవునికి లోబడు. నిజంగా చెప్తున్నాను, ఎంతమంది కోటీశ్వరుని చుట్టుపక్కల ఉన్నా వాళ్ళని మించి నిజంగా దేవుడు ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను పెడతాడు. హల్లెలూయా. ఒకరిని ఆధారం చేసుకుని బ్రతకాల్సిన బ్రతుకు నీకు అవసరం లేదు. ఒకరి మీద ఆధారపడాల్సిన ఆధారము దేవుడే నీ ఆధారం. ఒకరి మీద ఆధారం చేసుకుని బ్రతకాల్సిన జీవితం నీకు అవసరం లేదు. ఈరోజు నువ్వు చేస్తున్న ఆ చిన్న పనిలోనే గొప్ప ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తున్నాడు. ఈరోజు నువ్వు చేస్తున్న ఆ చిన్న పన్నే, నువ్వు చేస్తున్న ఆ కొద్దిపాటి ఉద్యోగాన్నే రాబోయే దినాల్లో గొప్ప ఉద్యోగంగా దేవుడు మారుస్తాడు. గొప్ప భవిష్యత్తుని దేవుడు నీకు దయచేస్తాడు. హల్లెలూయా. అందుకనే నీ భవిష్యత్తు కోసము ఏమీ భయపడిన అవసరం లేదు. ఈరోజు ఎంతోమంది నువ్వు ఇంకా బాగుపడవు అనొచ్చు, ఎంతోమంది నీ స్థితి మారదని అనుకోవచ్చు, ఎంతోమంది నీకు చదువు లేదు నువ్వేం సెటిల్ అవుతావు అని అనుకోవచ్చు, ఎంతోమంది నీకు కాళ్ళు లేవు నీకు చేతులు లేవు అని అనుకోవచ్చు, ఎంతోమంది నీకు చిన్న జాబే నువ్వేం దీంతో ఇల్లు కట్టేస్తావు అని అనుకోవచ్చు. కానీ దేవుడు తలుచుకుంటే దేవుడు ఎలాగైనా నిలబెట్టగలడు. గొర్రెల కాపరిని మహారాజుకు మార్చిన దేవుడు ఈరోజు నీ యొక్క చిన్న జాబుని బట్టి నీ ఇల్లు కట్టుకోలేవా? మేబీ ఇల్లే కాదు, విల్లా కట్టుకునే స్థితిలో కూడా దేవుడు నిన్ను నిలబెట్టవచ్చు. ఎందుకు పనికిరాని కుష్ఠరోగుల ద్వారా షోమ్రోను పట్టణాన్ని పోషించిన దేవుడు,
చేపలు పట్టే వాటిని నీడ పడితే చాలు మేమందరం బాగుపడతామని ఉన్నతమైన స్థితిలో పేతుర్ని నిలబెట్టాడు దేవుడు. అలాంటిది ఎందుకు పనికిరాని నీ స్థితిని గొప్ప భవిష్యత్తు కింద దేవుడు మారుస్తాడు. నీ భవిష్యత్తులో గొప్ప ఉన్నతమైన స్థితి దేవుడు నీకు కలుగు చేస్తాడు. హల్లెలూయా. అందుకే ఎవరి మాటలకి నువ్వు లోబడన అవసరంలా, ఎవరి మాటలకి నువ్వు భయపడిన అవసరంలా, ఎవరు నిందించినా ఎవరు దూషించినా దేవుడు నిన్ను దూషించట్లేదు. కాబట్టి దేవుడు మాటే సత్యం, దేవుడు మాటే నిజం, దేవుడు మాటే శాశ్వతం. ఆయన మాటే నీకు నాకు శాశ్వతమైన ఆశీర్వాదాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఈ పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ ఇన్ ద నెక్స్ట్ టైం. ప్రైజ్ ద లార్డ్.